హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాణి గణమనేని ఛానల్. ఎక్కడికి వెళ్తున్నారా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, ఈ మధ్య అలోకా రిసార్ట్కి వెళ్ళాము అని చెప్పాను కదా. అలోకా రిసార్ట్, ఆ రిసార్ట్కి మెహదీపట్నం నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అందరం యోగా ఫ్యామిలీ మొత్తం ఒక 8 కార్లు వేసుకొని వెళ్ళాము. 8 కాదు, 10 కార్లు, 50 మెంబర్స్. ఒక్కొక్క కార్లో 5 మెంబర్స్ లెక్కన 50 మెంబర్స్ వెళ్ళాము. నైట్ వ్యూ చూడండి ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 11:30 అయింది. వెళ్ళగానే వెల్కమ్ జ్యూస్ ఇచ్చారు. అవన్నీ షార్ట్ వీడియోస్లో పెట్టాను. వెల్కమ్ జ్యూస్ తాగి తర్వాత కొద్దిసేపు స్విమ్మింగ్ చేసాము. అక్కడ సినిమా సీరియల్ షూటింగ్స్, వెబ్ సిరీస్ షూటింగ్స్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా చేశారు. తర్వాత లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయినాక కొంతసేపు ఎండ కదా, విపరీతమైన ఎండ. కొన్ని చిన్న చిన్న గేమ్స్ ఆడాము. అవి కూడా షార్ట్ వీడియోలో పెట్టాను. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ మిర్చి బజ్జీ, మంచూరియా, వెజ్ మంచూరియా. అట్లా కంటిన్యూ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసారు. కొద్దిగా ఎంజాయ్ చేస్తూ, ఎగురుకుంటూ, ఆడుకుంటూ, కల్లాబూసి అంట అవి ఇవి ఆటలంతా ఆడుతూ పిల్లలు పెద్దలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ కూడా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. వెజ్ నాన్ వెజ్ రెండూ పెట్టారు. ఫుడ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. అంటే మనకు అకామిడేషన్ ప్లస్ ఫుడ్ రెండు కూడా అక్కడే వాళ్ళే అరేంజ్ చేస్తారు. మనం మెనూ ఇస్తారు. ఆ మెనూ మనం సెలెక్ట్ చేసుకునేటప్పటికి మనం వెళ్ళేటప్పటికి వాళ్ళు రెడీ చేసి పెడతారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు 1 డే అలా వాళ్ళు మనకు అరేంజ్ చేస్తారు. చాలా 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 బాగుంది రిసార్ట్ మాత్రం. అంటే సమ్మర్కే కాదు, ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు. సమ్మర్లో వెళ్తే ఇంకొంచెం బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి కాబట్టి. స్విమ్మింగ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. మధ్యాహ్నము ఎంజాయ్ చేశారు, అర్లీ మార్నింగ్ మళ్ళీ ఫుల్గా ఎంజాయ్ చేశారు. చాలా బాగా. ఇంకా రెయిన్ డ్యాన్సు, స్విమ్మింగ్ అవంతా వీడియోలు కూడా పెట్టలేదు. ఎందుకంటే ఇది లాంగ్ వీడియో అయిపోతుంది. అందుకని అవన్నీ ఇంకా ఇందులో పెట్టలేదు, షార్ట్లో పెట్టేశాను. కానీ చెప్తున్నా, అవన్నీ ఫుల్లు పిల్లలు పెద్దలు అందరూ ఎంత చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అంటే హాలిడే వెకేషన్కి ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే ఇలాంటి రిసార్ట్ ప్లాన్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంది. రూమ్స్ కూడా స్పేషియస్గా భలే ఉన్నాయి, లగ్జరీగా ఉన్నాయి. డూప్లెక్స్ ఉన్నాయి, సింగిల్స్ ఉన్నాయి. కామన్ ఒక 10-20 మెంబర్స్ వెళ్తేను కామన్ రూమ్స్, ఇది ఓపెన్ ఇదిగా ఉంది. చాలా బాగుంది. లంచ్, డిన్నరు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్ చాలా చక్కగా అరేంజ్ చేశారు. చాలా సూపర్గా ఎంజాయ్ చేశారు పిల్లలు పెద్దలు అందరూ. అసలు చిన్న పెద్ద అని ఏం లేదు, అంత చక్కగా ఎంజాయ్ చేశారు. అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటే కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు బిజీ లైఫ్ కదా, ఈ బిజీ లైఫ్లో మనం ఎప్పుడు ఎటు వెళ్తున్నామో అర్థం కావట్లేదు. సీరియల్ షూటింగ్ చేశారు అన్నాను కదా ఇందాక, సెట్టింగ్ అంతా సీరియల్ షూటింగ్దే. చాలా బాగా సీరియల్ షూట్ చేశారు. కల్లాబూచి ఆడారు చూడండి, కళ్ళకు గంతలు కట్టుకొని ఎంత చక్కగా చిన్నపిల్లల్లాగా అయిపోయారు. ఇక్కడేమో పెద్దవాళ్ళు ఆడుతుంటే సైడ్ ఏమో చిన్నపిల్లలు, వాళ్ళు వీళ్ళు కూడా ఎంత చక్కగా అంటే అసలు ఆ రోజంతా రోజు అనే విషయమే మర్చిపోయాము అక్కడ ఉన్నాము అనేది. అంత చిన్నపిల్లలు అయిపోయారు. అంటే మనం ఆడాలనుకుంటే ఏజ్తో సంబంధం లేదు. ఎంజాయ్నెస్కి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తాము కదా. రియల్లీ చాలా 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 హ్యాపీ అనిపించింది. ఎవరో అసలు ఆడుతూ కింద పడ్డోళ్ళు ఉన్నారు, తగిలిన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ మళ్ళీ ఒక నిమిషమే తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ అయిపోతుంది. అలా గేమ్స్ అంతా తంబోలా ఆడారు. కప్పు గేమ్ ఉంటుంది, తలపైన కప్పు పెట్టుకొని అలా ఆడడము, అట్లా చాలా చాలా గేమ్స్ అంతా ఆడారు. డే అంతా ఫుల్ ఫన్. చిన్న పిల్లల్లా అయిపోయారు అందరూ. అంటే యోగా చేస్తే ఇంత ఆనందం ఉంటుందా అనడానికి మీకు అందరికీ చూపిస్తున్నాను యోగా బ్యాచ్. ఇలాంటి బ్యాచ్ దొరకాలంటే ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే తప్ప
మనకి ఇంత ఇదిగా ఉండే బ్యాచ్ దొరకదు. అంటే మాలో ఏమీ ఉండదా, లోపాలు ఉండవా అంటే ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో ఉన్నట్లు చిన్న చిన్న గిల్లి కజ్జాలు కొంతసేపు అలా అరుచుకోవడం, మళ్ళీ చక్కగా కలిసిపోవడం అలా ఉంటాము. చాలా బాగుంటుంది. అలా అలిగినప్పుడు బుజ్జగించేది భలే ఉంటుంది. ఇద్దరు అలిగారనుకో మూడో వ్యక్తి వచ్చి బుజ్జగిస్తారు కొందరు ఆ ఇద్దరిని ఇంకా విడగొట్టాలని కొందరు చూస్తారు. అలా సరదాగా ఫన్నీగా ఉంటుంది. చాలా 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 బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు, పెద్దలు, జెంట్స్ వాళ్ళ వేలో వాళ్ళు ఎంజాయ్, మా వేలో మేము ఎంజాయ్. స్విమ్మింగ్ అంతా అయిపోయి సాయంకాలం అయితే ఫ్రెష్ అయిపోయి అందరూ ఇలా ఆడుకున్నారు. ఈవినింగ్ 4కి వెళ్ళిపోయారు స్విమ్మింగ్లోకి. అసలు బయట రానంటారు. అలాగే రెయిన్ డ్యాన్సు అన్నీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చి కూర్చొని ఈ ఆటలన్నీ ఆడాము. అవంతా షార్ట్ వీడియోస్లో పెట్టేశాను. ఇది ఫుల్ వీడియో పెడదామని ఫుల్ వీడియోలకి పెట్టాను. మా వారు కూర్చొని పిల్లల దగ్గర పెద్దవాళ్ళని ఆడేది మీరు కూడా ఆడండి అని కూర్చోబెట్టి ఆడిపించాడు మా వారు మా అమ్మాయి. చాలా ఫన్నీ అనిపించింది. ఎంత చక్కగా అరేంజ్ చేశారో చూడండి. స్పేసియస్గా బాగుంది. అసలు మేము వెళ్ళిందే 50 మెంబర్స్. ఇంకా వేరే బ్యాచ్లంతా వచ్చారు. దగ్గర 200-300 మెంబర్స్ వెళ్ళొచ్చు. బాగా ప్లాన్ చేసుకొని వెళ్తే సూపర్. చిన్న ఫంక్షన్స్ అవి చేసుకోవాలన్నా ఫంక్షన్ హాల్ చాలా పెద్దగా బాగుంది. ఆల్ ఇన్ వన్ అన్నట్లు అనుకోండి. చాలా బాగుంది. మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసాము. మా ఎంజాయ్మెంట్ అంతా మీతో షేర్ చేసుకుందామని పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, దాన్ని సవరించుకోవడానికి నేను ట్రై చేస్తాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అయిపోయింది. నైట్ కూర్చొని అక్కడే అంతాక్షరి ఆడాము. చాలాసేపటి వరకు అంతాక్షరి ఆడి తర్వాత వెళ్ళి ఎవరి రూముల్లో వాళ్ళు పడుకునేసాము. పడుకొని పొద్దున్నే 4కి లేయాలంటే చక అందరూ 4 గంటలకంతా లేచేశారు. లేచి ఎవరి పనుల్లో వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. అసలు ఆ 4 గంటలకు అంత టైంలో లేస్తారని అసలు ఊహించలేదు. యాక్చువల్లీ యోగా చేద్దాం అనుకున్నాం. లేదు, ఇంకొక సార్ వాళ్ళది ఫామ్ హౌస్ ఉంది. ఆ సార్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్దామంటే అర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి అక్కడ ఒక టెంపుల్ ఉంటే వెళ్ళి నాకు రాదు అసలు. సేపు బతకాన్ని కొట్టుకుంటూ ఇంకా అంటే 1.5 డే అంటే మోస్ట్లీ 30 అవర్స్ చేసింది. మొత్తం వీడియో చేశాను కానీ అది పెట్టడానికి లాంగ్ అయిపోతుంది. ఇలా కూర్చొని పొద్దున్నే అర్లీ మార్నింగ్ లేచారు కదా, లేచి మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మెడిటేషను, ఇంకా పార్క్ మొత్తం తిరిగే వాళ్ళంతా తిరగడము. అంటే రిసార్ట్ అంతా ఒకసారి చూడాలి కదా అని రిసార్ట్ అంతా తిరిగే వాళ్ళు తిరిగారు. స్విమ్ చేసే వాళ్ళు స్విమ్ చేసుకున్నారు. ఎవరికి ఇష్టమైన వాళ్ళు అలా వాళ్ళను ఫన్గా ఆట పట్టించాం. హీరోలని అది అని ఇదని. ఇటు పక్కన పొలం కూడా ఉంది. బీర చెట్లు వేశారు. ఎంత చక్కగా ఉంది. అసలు అటు వెళ్దామంటే కుదరలేదు ఆ ప్లేస్కి. కానీ చాలా 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 బాగుంది. నాకు నచ్చి వీడియో తీద్దాము అనేసి వెళ్ళి వీడియో తీశాను. అటువైపు అంతా పొలాలు, ఇంకా పూల చెట్లు అవన్నీ ఇంకా ఫుల్ ఉన్నాయి. ఎటు పోతే కనిపిస్తుందా అంటే ఎటు పోయినా అంత క్లారిటీగా కనపడట్లేదు. చూడండి ఎంత చక్కగా ఉంది కదా. బీర చెట్టు, అది బీరకాయలు అంతా ఫుల్ అంతా బీరకాయలే తోట, బీరకాయ తోట. అలా ఫుల్గా ఎంజాయ్ చేసాము. బీరకాయ లే కాయలు ఇప్పుడే వస్తుంది. రాత్రి వెళ్ళొచ్చాం. వీళ్ళందరికీ రూమ్లు ఎట్లా ఇచ్చారా? నువ్వు అన్నాకే నేను కూడా బీరకాయలు ఫిక్స్ అయ్యా. బీరకాయలు చూడు కాసుండే. పెద్ద అవ్వలేదబ్బా, చాలా చిన్నగా ఉన్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి.
బా బుద్ధిమంతులు అంతా రెడీ అయిపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు బా నేను ఈతకాయలకైతే ఫిదా అయిపోయానబ్బా. 10 వీడియోలు పెట్టాలంటే ఇప్పుడు నేను మా యూట్యూబ్ వాళ్ళు 10 వీడియోలు. అక్క ప్లీజ్ అక్క, నీకు ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలక్క. టర్నింగ్ పాయింట్ అంటే బెల్లి డాన్స్ వేయాలి మన వాళ్ళంతా. వావ్ బాగాలే ఉంది. ఓహో అందమా అందమా అందమంటే అందమా. వా సూపర్ ఉన్నాయి. నేను యాక్చువల్లీ చీర కడదాం అనుకున్నా. దొంగ 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 ఏడుకొట్టు ఏడుకొట్టు. అందమంటే అందమా. వా పొద్దు పొద్దుగాల గులాబీ చెట్లు వెంబడబడి గులాబీలు చూస్తుంటే తీస్తుంటే ఆ మజానే వేరుంటుందబ్బా. ఈ గులాబీలు మా తల్లోకి రావాలని రాసిపెట్టింది. వావ్ హలో ఇదేం పాట ఉందబ్బా మామిడికాయ పైన? అది ఆల్రెడీ పెట్టేసా. మా పెరటి జామ చెట్టు. అక్కడ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు. పక్షుల అరుపులు. రోజా చెట్లు పూలు కోసేవాళ్ళు పూలు కోసుకుంటున్నారు. మామిడికాయలు ఫుల్ ఉన్నాయి. మామిడికాయలు కూడా బాగానే ఉన్నాయి. మామిడికాయలు చాలా బాగుంది తెలుసా. రిసార్ట్ వ్యూ చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ నుంచి. నేను ఇప్పుడు ఫస్ట్ హాయ్ నిన్న ఈ రెస్టారెంట్ ఇక్కడ రిసార్ట్కి వచ్చాము మేము. ఈ రిసార్ట్ చాలా 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 బాగుంది. ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్లో ఇలా రాగానే అక్కడ చూడండి సూర్యుడు ఎదురు చూస్తూ ఉన్నాడు రావడానికి. ఇలా 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 వస్తూ ఉన్నారు. చాలా బాగున్నాయి తెలుసా. వీటిని ఏం కాయలు అంటారో తెలుసా మీకు? చెప్పండి చూద్దాం. ఇవి చెట్లు నిండా ఎంత ఫుల్ కాసాయంటే ఒక్కొక్క చెట్లు. ఇవి తక్కువ అంటే ఇంకా ఎక్కువ ఎన్ని ఉంటాయో ఒకసారి చూడండి. ఎంత అందంగా ఉన్నాయి ఫ్లవర్స్. అంటే ఇవన్నీ మాకు తెలియవా అని కాదు కానీ అంటే ఈ రిసార్ట్ అలా ఉంది. చూడండి ఎంత ఎలా ఉన్నాయో ఒక్కసారి వాటిని చూస్తుంటే. ప్రకృతిలో మనకి ఎన్ని అందాలు ఉన్నాయంటే మనమే వాటిని ఆస్వాదించలేకపోతున్నాం. అంటే ఏదో బాధలు ఉన్నట్లు ఏదో అన్నట్లు ఉండిపోతాం. కానీ మనం ప్రతి దీంట్లో ఆనందం పొందగలిగితే, బాధను కూడా ఒక ఆనందంగా తీసుకోగలిగితే బాధలు పెద్ద ఇదేం కాదు. కానీ ఎందుకో లాస్ట్ టైం మేము వచ్చిన రిసార్ట్ అది బ్యాక్ వ్యూ. అది కూడా నేను వీడియో పెట్టున్నాను కానీ అంత క్లారిటీ లేదు అప్పుడు. ఫస్ట్లో పెట్టలే. అసలు ఎన్ని ఈత చెట్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఎక్కువ చాలా వరకు ఈత చెట్లే ఉన్నాయి. చెప్పేశాను కదా పేరు. ఇంకా మా వాళ్ళు ఎవరు ఈ చెట్లు చూడాలి, లేకంటే వచ్చి ఎరకు ఫోటోలు దిగాలని అందరూ తెగ ఉబలాట పడిపోయే వాళ్ళం. అంటే చిన్న పిల్లలాగా ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఇట్స్ రియల్లీ ఏమంటారు, అదొక అదృష్టం. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్లకు అంత ఇది ఉంది.
ఉన్నాం సార్. యోగా చేస్తారా? చేస్తానంటే తీస్తా. ఆయనకి ఎప్పుడు లీవ్ ఉండదు తల్లో. సార్ ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి చూడండి సార్. నిల్చుంటే వీడియో తీస్తా. వాళ్ళు అంత చిన్నపిల్లలే చూడు, ఇప్పుడు క్రికెట్ ఆడతారు అంటే న్యాచురల్గా పెడదాము అనేసి. ఏదో తర్వాత మళ్ళీ క్రియేట్ చేసి అలా కాకుండా న్యాచురల్ది అలాగే పెట్టేస్తున్నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఆడతారు చూడు. ఓహో అవుట్ అయితే వెళ్తుంది ఇంటికంతే. అక్కడ పక్షులు చాలా అందంగా ఉన్నాయి. ఓహో ఓ చాలా బాగుంది తెలుసా. పొద్దు పొడుస్తున్న సూర్యుడు రారా బస్సుకి ఏలవుతోంది అంటారు కదా, ఒక డైలాగ్. ఆ డైలాగ్ లాగా ఇటు నుంచి ఏమో ఈ ఎంట్రన్స్, అటు నుంచి వెళ్తే ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్. నేనేం తక్కువ, నేను కూడా వస్తా ఫోటోకు అంటుంది మా బుజ్జి తల్లుడు. హలో హాయ్, హలో హాయ్, హలో హలో, దా రా. రా మరి. హలో, దాక్కోకు దా. పులిలాగా ఉంది కానీ పిల్లి 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 పిల్లి. అసలు ఎంత అందంగా. ఇంకా మా పిల్లలంతా రాలా, బయట వస్తే ఉంటుంది రచ్చ రంబోలా పక్షులు. నాకు అన్నిటికంటే బాగా 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 నచ్చిందంటే ఈత చెట్లే. అంటే నేను ఇంత దగ్గరగా ఈత చెట్లను చూడడం అంటే రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ లైవ్ పెడదాం అనుకున్నా, వీళ్ళంతా ఇప్పుడు నన్ను చంపుతారు లైవ్ అంటే. అందుకోసమే వీడియో తీసి పెడుతున్నా. అంతా రిసార్ట్ అందమైన ఆడాలి. రెడ్ వర్సెస్ బ్లూ అంట. చూసారా, బ్లూ రెడ్ అంట. సరదాగా ఆడుతున్నారు. అంటే కావాలని వదిలేసింటాడు, నాకు తెలుసు అది. అలా 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 ఈత చెట్లే నాకు చాలా బాగా నచ్చేసాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి. అంటే ఏదో చెప్పడం అని కాదు కానీ ప్రకృతి మనకు ప్రకృతిలో ఎంత అందమైనవి ఉన్నాయంటే అవి మనం మాటల్లో చెప్పడానికి ఉండదు. ప్రకృతి మాట మనకు అన్ని రకాల అందాలను ఇచ్చింది. దాన్ని ఆస్వాదించకపోవడం అనేది మన బ్యాడ్. అక్కడ చూడు, మా వాళ్ళంతా రెడీగా ఉన్నారు రావడానికి. ఫోటోలు దిగుతున్నారు.
ఇప్పుడు చూడండి, ఎంత అందంగా రెడీ అయిపోయారు ఒక్కొక్కరు. లో ఈతకాయలు, ఈత చెట్లు చాలా సూపర్గా ఉన్నాయి. ఫ్లవర్స్ మొత్తం చాలా వరకు నేను ఫస్ట్ టైం చూసిన రిసార్ట్లో ఈత చెట్లు ఇంత ఉండడం. మొత్తం వీళ్ళు ఈత చెట్లతోనే ఇచ్చేశారు సూపర్గా. అంటే ఇవి ఒక సీజన్లోనే వస్తాయి కదా. అసలు చెట్టు చూడండి ఎంత బాగున్నాయంటే రిసార్ట్కి హైలైట్ అయిపోయింది చెట్టు. చాలా 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 అందంగా చాలా బాగుంది. సూపర్ 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 సూపర్. ఇలా రిసార్ట్ వ్యూ చూడండి ఎంత. ఉయ్యాల్లో కూర్చొని ఊగేవాళ్ళు, ఉయ్యాల్లో గేమ్స్ ఆడుకునే పిల్లలు గేమ్స్, ఇక్కడ ఆడుకోవడానికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి. కానీ చాలా బాగుంది రిసార్ట్ మాత్రం సూపర్. రావచ్చు మంచిగా. ఈత చెట్లే బాగా నాకు ఎక్కువ చాలా నచ్చింది అంటే ఈత చెట్లు. దీనికి ఆకులు తీయలేదు కాబట్టి ఈత చెట్లు అలాగే ఉన్నాయి చూడండి. ఈతకాయలు సేఫ్టీగా ఉన్నాయి పాడవకుండా. అవేమో కిందికి ఇలా చెట్లు వచ్చేస్తున్నాయి కదా, కొంచెం ఇబ్బంది లాగా అనిపిస్తుంది. పక్షుల అరుపులు, అందమైన పక్షుల అరుపులు, ఈత చెట్లు. ఇందాక మా సార్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళాము. అది కూడా చాలా బాగుంది. కంటైనర్ ఫామ్ హౌస్ అంట. ఇవి ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా. అంటే అన్నీ ఈతకాయలే చూపిస్తున్నామా అని కాదు కానీ అంటే అలా కాసేసి ఉన్నాయి చెట్లు అని. అబ్బా చూడండి. చాలా అంటే చాలా. ఎలా ఉంది ఫుడ్? సూపర్గా ఉంది. ఫిష్ ఫ్రై సూపర్గా ఉంది. చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఓ గుడ్ గుడ్. యోగా సభ్యులందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏం స్వాతి వద్దులే. హాయ్ హాయ్. ఏం బాగున్నాయి? ఏం ఐటెం బాగుంది చెప్పండి. చికెన్ బిర్యానీ బాగుంది. సూపర్ ఫ్రై బాగుంది. సూపర్ సూపర్. లీచీ జ్యూస్ బాగుంది. ఈరోజు నేను తినలో టైం కాదు. అదేమో పెరగను ఇంట్లో ఆడి కడుపు అయిపోయింది.
ఏంటి సార్? ఇట్లా ఇవ్వండి, వేసిస్తా. ఫిష్ కూడా పెట్టుకొస్తాయి. కొద్దిగా వేయరా అమ్మా పప్పు. ఏమొద్దా? ఇంకేమొద్దా? కాంబినేషన్ పప్పులకు బాగుంటుంది సార్. అంటే పీస్ కాదు, ఆ పీస్. సార్ సార్ బాగుంటుంది, టేస్ట్ చూడండి సార్. మీకు సార్ మీకు కావాలా? కావాలంటే తెచ్చిస్తాను, నో ప్రాబ్లం. అందులో బాగుంటుంది సార్, చూడండి ఒకసారి, టేస్ట్ చూడండి ఎంత బాగుంటుంది. మసాలా లేదు. చెప్పండి చెప్పండి. సూపర్, ఎక్స్ట్రాడినరీ. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై. మా వాళ్ళు ఏదైనా బాగుందంటారు, ఎందుకంటే ప్రేమతో తింటారు కదా కాబట్టి. అర్జుడు తల అంత పెట్టుకునేది నాకు తెలుసు, నేను ముందే తీస్తా. ఎలా ఉన్నాయి సార్ ఫుడ్? చాలా బాగున్నాయి మేడం. మళ్ళీ అరేంజ్మెంట్స్ చాలా ఎక్సలెంట్. మేడం గారు వచ్చారు, ఒకసారి చూడండి. సూపర్. మీరు వచ్చినాక సభా ప్రాంగణానికి ఒక కళ వచ్చింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అక్కడ కూడా సార్ కూడా, గోపాల్ సార్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. బాగా చేస్తారు. అబ్బా